లక్కీ ఏంటి పేరు మీకు? ఇంక వేరేమన్నా పేరు ఉందా? లక్కీ అన్న మీ పేరు? లక్కీ ఉంటది, ఒకరొకరు రానుకుంటే లక్ష్మి అని అంటారు. మొత్తం ఎంతమంది ఆడపిల్లలు మీకు? నలుగురు. నలుగురు. మరి మిగిలిన ఇద్దరు ఏమయ్యారమ్మా? చనిపోయారు. వారసుడు కావాలి, ఇద్దరు పాపలు, ఎట్లా మళ్ళీ ఇంకో మ్యారేజ్ అయినా చేసుకుంటా అనరా. అంటే మీకు కొడుకు లేకపోతే నడవదని చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటానని నేను చెప్పాను. అయితే మా ఆవిడ ఏం చేసింది, మళ్ళీ నాకు కూడా 4 ఆపరేషన్లు అయింది. నాకు కూడా ఎలాగో పని ఎక్కువ శాతం కాదు. సరే చేసుకుని నేను ఒప్పించి నేను చెప్పిస్తా అన్నది. ఒప్పించి మా అమ్మ వాళ్ళు అతను అడిగితే మీరు ఒప్పుకున్నారమ్మా? వీళ్ళ మామ ఒప్పుకున్నారు మీరు? అంటే ఇంకొక ఆవిడని చేసుకుంటే కొడుకు పుట్టేస్తాడని నమ్మారా మీరు? అట్లా అలా కాదు. ఇప్పుడు మా ఆడ మగ పుట్టడానికి కారణం ఎవరో ముందు మీకు తెలుసా? భర్తనా భార్యనా కారణం మీకు తెలుసా? తెలుసా తెలియదా అమ్మా? తెలియదు మేడం. తెలియదు. మీరు అది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. మీకన్నా తెలుసా? తెలుసు మేడం. ఎవరి వల్ల సెక్స్ ఆఫ్ ద చైల్డ్ మగవాడి వల్ల డిసైడ్ అవుతుందా, ఆడవాడి వల్ల డిసైడ్ అవుతుందా? అది మగవాళ్ళ తర్వాత అవుతుంది, కానీ నాకు అది తర్వాత తెలిసింది మేడం. ఏది పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా? పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది. సో ముందు మీరు తెలుసుకోరంటే ఇక మాకు మా ఊర్లలో కూడా 2-3 చేసుకొచ్చారు మేడం. వాళ్ళు కూడా ఒక బాబు పుట్టారు మళ్ళీ అట్లానే చేసుకుంటే. కొడుకు పుడితే అలాగే ఆశపడి మేము చేసుకున్నాం. మీ ఊర్లో వాళ్ళు ఏం చేస్తే అది చూసి మీరు చేసుకుంటారు? అలా ఏం లేదు మేడం. అట్లాగే ఇక వాళ్ళ ఆశ ఎట్లా మాకు ఆనందం. అది మనిషికి డిఫరెన్స్ ఉంటది. మన మనిషికి తగ్గట్టుగా ఆడ మగ పుడతారు, మగాడికి తగ్గట్టుగానే పుడతారు తప్పితే ఆడదానికి ప్రమేయం లేదు. అదేం మీరు ఆలోచించారు ముందు? మిమ్మల్ని బలవంతంగా ఒప్పించారా, మీరు ఇష్టపడి ఒప్పుకున్నారా? నేను ఇష్టపడే. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు కదా, ఇంకెందుకు మీ దగ్గర? సరే మీరు పెళ్లి చేశారు, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు, అంతేనా? ఏ ఉద్దేశంతో చేశారు? మీకు వారసుడు పుడతాడని చేశారు, అవునా? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి కదా. ఏమనుకున్నారు మీరు? పుట్టాడని చేశారు. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అమ్మాయిని ఎందుకు మీరు అందరు హింసిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మంచిగా ఉంటామని ఆయన వస్తలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటది. అంటే ఆవిడ మీరు మంచిగా చూసుకుంటేనే ఆవిడ చూసుకున్నామని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత ఒక 6-7 నెలలు మంచిగా ఉన్నాం. ఇప్పుడు కూడా మంచిగానే ఉంటున్నాం. అయితే ఒక మధ్యలో ఏమైందంటే 7 నెలల తర్వాత 7వ నెల కడుపుతో ఉన్నది. కడుపుతో ఉన్నప్పుడు ఇక లోపల ఇంట్లో పండుకున్నదేమో. లోపల ఇంట్లో ఎందుకు పండుకుంటున్నావు, మరి ఇక్కడ ఎందుకు పండుకుంటలేవు అని నేను అడిగాను. అడిగితే నీకు అవసరం అని నిన్నే పండుకుంటా అన్నది. అదే ఇష్టం పట్టినట్టు చేయకును, అట్లా బాగుండదు అని నేను ఆమె గుంజి కొట్టినా ఒక దెబ్బ. కొట్టంగానే ఈడ గల్ల పట్టినా మేడం. గల్ల పట్టంగానే ఆ పుస్తక తాడైనట్టు అది మేము పత్తి ఉంటాయి, పత్తి చెండ్లు. ఆ పత్తిలు మొత్తం మేము మళ్ళీ రోజు పత్తిలు వేసేసినాం. జోగడానికి వచ్చారు వేరే రోజు వస్తే ఇక అది పత్తిలో పోయింది తెలియదు, ఆ పుస్తకాలు మళ్ళీ ఎక్కడ పోయింది తెలియదు. ఈమె లేచింది పొద్దున్నే, మేము ఎవరు లేవలే. లేచి జాడుతూ కొడుతుంది. కొట్టంగానే మళ్ళీ ఈడ పుస్తకం మొత్తం ఉంటాయి కదా పుస్తకాలు, అవి అన్నీ పడి ఉన్నాయి, ఈడ పుస్తకాలు లేవు అని ఆమె చెప్పింది. చెప్పగానే లేచి చూస్తే ఈమెకు అడిగిన, నాకు తెలియదు. మరి రాత్రి కొట్టినప్పుడు లోపలికి ఇట్లా పడ్డదేమో అని చూసినాం, దొరకపోతే సరిపోతే బాయ్ కానీ కొనిస్తా అని అనేసి ఇక అట్లనే మంచిగా ఉన్నాం. మళ్ళీ ఒక నెల దాకా మంచిగా ఉన్నది. మంచిగా ఉన్న తర్వాత ఇక పనికి వెళ్ళను ఇది అది అని అన్నది. పనికి వెళ్ళను అన్నది. మరి ఎందుకు పనికి వెళ్ళవు నువ్వు? మనం పనికి వెళ్తేనే మనకి వెళ్తుంది. మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు, అందరికీ నేను సాదుకోవాలంటే మనతోటి కాదు. అమ్మ ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇది అని కాదు. మీ పనికి వెళ్తేనే మనకి వెళ్తుందని చెప్పిన. నేను వెళ్ళాను అన్నది. వెళ్ళాను సరిగా మరి ఎట్లా మళ్ళా అని నేను చెప్పిన. ఎందుకు వెళ్ళావు అని మళ్ళీ 2 చెంపలు దెబ్బ కొట్టినా ఒకటి.